సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ పైన నిజంగా చాలా భయంకరమైన అటాక్ జరిగింది. అండ్ ఈ అటాక్ చేసింది ఇంకెవరు కాదు, మన బిగ్ బ్రాన్సన్ రీడ్. ఎస్ గైస్, బ్రాన్సన్ రీడ్ ఈ రోజు రాలో సెత్ రాలిన్స్ పైన నిజంగా చాలా భయంకరంగా అటాక్ చేసినారు అన్నమాట. సెత్ రాలిన్స్ కి మొత్తం బ్లడ్ వచ్చేలా కొట్టేసినారు, చాలా షాకింగ్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు, సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో మళ్ళీ ఒకసారి ఒక టామ్ అండ్ జెర్రీ ఆట స్టార్ట్ అయిపోయింది. బాస్ మీరు చెప్పండి, ఇంకా ఏం చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇలా మధ్యలో సంవత్సరాల మ్యాచ్ జరిగింది. ఓకే, అండ్ ఆ మ్యాచ్ అంటే అంత లెవెల్ అంటే ఒక హైలైట్ లెవెల్ ఏం లేకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు మరోసైల మధ్యలో ఒక సెగ్మెంట్ జరిగింది, డ్రూ మ్యాకింటైర్ ఎక్కించినారు. అండ్ సీఎం పంక్ అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు డ్రూ మ్యాకింటైర్ పారిపోయినారు అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజు అవుట్ ఆఫ్ నోవేర్ ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ రాలో వచ్చి మన గుంథర్ కి ఛాలెంజ్ చేసినారన్నమాట. సో ఇది ఒక హైలైట్ సెగ్మెంట్ ఉండే. అండ్ బాస్ మనకి వైట్ 6 ఒక ఫైనల్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి అనమాట. అండ్ బాస్ అంతేకాదు, చాలా జరిగింది ఈ రోజు రాలో. అండ్ బాస్ అంతేకాదు, మనము ఓన్లీ రా హైలైట్ గురించే కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఇంకొక మంచి గుడ్ న్యూస్ వచ్చిందన్నమాట. సో ఈరోజు మనం రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇంకేమైనా మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్ లోనే మనకి రింగ్ లో మన లుడ్విగ్ కైసర్ కనిపించిన. మన లుడ్విగ్ కైసర్ అక్కడ మన న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన గుంథర్ కి ఇంట్రొడ్యూస్ చేసినారు. సో అప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయింది మన గుంథర్ ది. అండ్ బాస్ మన గుంథర్ రింగ్ లో రాగానే మనకి కొంచెం మిక్స్డ్ రియాక్షన్ చూడడానికి దొరికి మన ఫ్యాన్స్ తరఫు నుంచి. ఎందుకంటే ఫ్యాన్స్ కొంతమంది బూ చేసినారు, అండ్ కొంతమంది ఏమో యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. ఎస్, అంటే గుంథర్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ అక్కడ ఉన్న కొంతమంది ఫ్యాన్స్ చాంట్ చేసినారు అన్నమాట. అండ్ దాని తర్వాత మన గుంథర్ చెప్పినారు, నా పేరు గుంథర్, నేను ఒక లాంగెస్ట్ టైటిల్ రేన్, అంటే మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఒక లాంగెస్ట్ టైటిల్ రేన్ ఉండే కదా మన గుంథర్ది. సో అదే అక్కడ మెన్షన్ చేసినారన్నమాట. మొత్తం WWE హిస్టరీలో లాంగెస్ట్ అంటే ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ది లాంగెస్ట్ టైటిల్ రేన్ ఇంకెవరిదో కాదు, మన గుంథర్ది అని క్లియర్ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ అంతేకాదు, నేను అంటే మన గుంథర్ కింగ్ ఆఫ్ ద రింగ్. అండ్ అంతేకాదు, గుంథర్ ఇప్పుడు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అని మన గుంథర్ చెప్పినారు బాస్. అండ్ అంతేకాదు, మన గుంథర్ ఏమని చెప్పినారంటే, చూడండి ఇప్పుడు మీరు నా ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ రేంజ్ చూసినారంటే అది ఏం లేదన్నమాట, అంటే ఒక లాంగెస్ట్ టైటిల్ రేంజ్ ఉండే కదా, సో దానికంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మీరు అది చూసినారంటే మీకు తెలిసి ఉంటుంది. అండ్ ఈ టైటిల్ రేంజ్ నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటుంది క్లియర్లీ మన గుంథర్ చెప్పినారు. అండ్ ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్, ఈ WWE స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ మొత్తము మన గుంథర్ అని చెప్పేసి అనమాట. అండ్ ఈ రింగ్ లో మన గుంథర్ ఉన్నప్పుడు అంట ఎవరు గుంథర్కి టచ్ చేయలేరు, ఎవరు గుంథర్కి క్యాచ్ చేయలేరు, అంటే ప్రతి ఒక్కరి కోసం మన గుంథర్ రెడీ ఉంటారని చాలా క్లియర్లీ అక్కడ చెప్పేసినారు. అండ్ ఈ మొత్తం స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ మొత్తము అండ్ WWE టైటిల్ మొత్తము మన గుంథర్ చెప్పినారనమాట. అండ్ ఒక న్యూ లెగసీ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పినారు. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ది. ఎస్, అంటే ఒకటేసారి అవుట్ ఆఫ్ నోవేర్, అంటే ర్యాండీ ఆర్టన్ జస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ ఆర్క్యూస్ కొట్టరు అనమాట. అంటే ఒక్కొక్కసారి అంటే ఈ టైప్ లో వచ్చేసారు, అంటే ఆర్క్యూస్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇచ్చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే స్మాక్ డౌన్ నుంచి రాలు వచ్చేస్తారు అనమాట. సో నిజంగా చాలా జబర్దస్త్ అనిపించిన ఒకసారి అవుట్ ఆఫ్ నోవేర్ మన ర్యాండీ ఆర్టన్ వచ్చేసినారు రింగ్ లో. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ రింగ్ లో వచ్చిన తర్వాత బాస్ చాలా జబర్దస్త్ మాట చెప్తున్నారన్నమాట. అంటే గుర్తున్నాడు ఇప్పుడు మా ర్యాండీ ఆర్టన్ సెగ్మెంట్ ఇప్పుడు నేను కవర్ చేసినప్పుడు మీకు మొత్తం అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేస్తాను అనమాట, ఒక 1-2 months బ్యాక్ ఏం జరిగిందో. సో మన ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారంటే, చూడు గుంథర్ నేను ఆ టైం మనిషిని కాదనేమాట. అంటే రింగ్ లో వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పడము అవన్నీ, అంటే నేను ఆ టైం మనిషిని కాదు, బట్ నిజం చెప్పాలంటే ఈ టైటిల్ ఈ ఛాంపియన్షిప్ నీ షోల్డర్ పైన చాలా జబర్దస్త్గా కనిపిస్తుంది అనమాట. సో నిజంగా నువ్వు ఒక గుడ్ లుకింగ్ ఛాంపియన్ అని చెప్పినారు, కానీ చూడు నేను ఏం చేయలేను అనమాట. అంటే ఇప్పుడు ఈ టైటిల్కి అంటే ఈ ఛాంపియన్షిప్కి నీ షోల్డర్ పైన చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. అండ్ అది ఏంటంటే, నిజం చెప్పాలంటే ఈ టైటిల్ నువ్వు గెలిచినావు అంటే నా వల్లనే, అవును నా వల్లనే నువ్వు ఛాంపియన్ అయినావు. ఎందుకంటే కింగ్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ లో నువ్వు నాకు ఓడిపించినావు. కానీ నిజం చెప్పాలంటే గుంథర్, నువ్వు నిజంగా నన్ను ఓడిపించినావా ఒకసారి గుర్తు చేయని చెప్పినారనమాట. అంటే మీద గుర్తుండొచ్చు, ఒక్కవేళ మీరు మర్చిపోయినారంటే ఈ ఫోటో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, మీద గుర్తుండొచ్చు బాస్. అంటే కింగ్ ఆఫ్ ద రింగ్ ఏమైందంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మన గుంథర్ రోల్ అప్ చేసినారు, మన ర్యాండీ ఆర్టన్ ది షోల్డర్ మొత్తం ఫ్లోర్ పైన తాకలేదన్నమాట. బట్ అయినా రెఫరీ మిస్టేక్ వల్ల రెఫరీ గార్డ్ ఏం చేసినాడు అంటే 3
అంటే 1 2 3 కౌంట్ చేసినారు అనమాట. అండ్ రెఫరీ మిస్టేక్ వల్లనే ర్యాండీ ఆర్టన్ ఓడిపోయినారు అండ్ గుంథర్ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినారు అనమాట. సో అందుకనే గుంథర్కి టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరికింది. అండ్ ఒక్కవేళ ఆ రోజు మిస్టేక్ కాకపోతే మేబీ ఆ మ్యాచ్ రిజల్ట్ మేబీ మన ర్యాండీ ఆర్టన్ గెలుస్తుండేమో, మేబీ అని చెప్పలేం కదా. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన క్లియర్లీ ర్యాండీ ఆర్టన్ షోల్డర్ పైన ఉండనమాట. సో అందుకనే రెఫరీ మిస్టేక్ అయింది. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు అంటే మీద గుర్తుండొచ్చు. కింగ్ ఆఫ్ ద రింగ్ తర్వాత ఏమైందంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగేసినారనమాట. అంటే రోలప్లో మొత్తం బాచ్ అయిపోయింది, అంటే రెఫరీ మిస్టేక్ అయిపోయింది, ర్యాండీ ఆర్టన్ మిస్టేక్ వల్ల ఓడిపోయింది అని చెప్పినప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే అవును నేను చూసినాను, అదే ఆలోచిస్తాను, మేబీ అంత మంచిగా ఉంటే ఇలా మధ్య నేను ఒక రీమ్యాచ్ ప్లాన్ చేస్తానని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు ఆ టైంలో. అండ్ నేను మీ అందరితో ఈ అప్డేట్ క్లియర్లీ ఆ టైంలో షేర్ చేసినాను. మీ అందరూ గుర్తుండొచ్చు, గుర్తుందని కామెంట్ చేయండి. అండ్ బాస్ అంతేకాదు, ఈ రోజు ర్యాండీ ఆర్టన్ మీరు రింగ్లో వచ్చి సేమ్ అదే చెప్పినారనేమాట. ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారంటే నువ్వు నన్ను రోల్అప్ చేసినప్పుడు నా షోల్డర్ పైన ఉండేనమాట, రెఫరీ మిస్టేక్ వల్ల ఇదంతా జరిగింది. అండ్ ఓకే ఇప్పుడు కామన్ అనమాట మిస్టేక్ అన్నప్పుడు అయితేనే ఉంటాయి. అండ్ అంతేకాదు ఆ ఫుటేజ్కి గేమ్ ట్రిపుల్ హెచ్ మీరు చూసిండు అనమాట. అండ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్లీ మొత్తం వరల్డ్ ముందు మొత్తం లోకం ముందు ఒక మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ గుంథర్ మధ్యలో పార్ట్ 2 ఉంటుంది, అంటే వీళ్ళ మధ్యలో కంపల్సరీ మ్యాచ్ జరుగుతాయి మళ్ళీ ఒకసారి అని ట్రిపుల్ హెచ్ చెప్పిండు అనమాట. సో అందుకని నేను ఈరోజు రాలో వచ్చినాను, అర్థమైంది దానికి క్లియర్లీ చెప్పేసాను అనమాట. అండ్ అంతేకాదు అయినా ఈ లాకర్ రూమ్లో ఎవరు లేరనేమాట, అంటే నీ రెస్లింగ్ స్కిల్స్కి అంటే నీ టెక్నీషియన్స్కి అంతా మ్యాచ్ కావాలంటే ఇక్కడ లేరనేమాట. బట్ నేను మ్యాచ్ చేస్తానని చెప్పినారనమాట. అంటే స్మూతర్ అని చెప్పేసినారు, అంటే టెక్నీషియన్ అని చెప్పేసినారనమాట ర్యాండీ ఆర్టన్. సో నేనైతే మ్యాచ్ కోసం వచ్చినాను. సో అందుకే నేను నీకు చాలా క్లియర్లీ మాట చెప్పేస్తున్నాను. అండ్ అదేంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నీ హోమ్ టౌన్లో ఉందన్నమాట, నీ హోమ్ కంట్రీలో ఉంది. అండ్ నేను నీకు నీ హోమ్ టౌన్లో చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తాను. అండ్ నేను న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతానని మన ర్యాండీ ఆర్టన్ చెప్పిన నిజాన్ని చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉండేది. సో అప్పుడే మన గుంథర్ ఏమని చెప్పినారంటే నిజమే ర్యాండీ ఆర్టన్, నేను నీకు మన కింగ్ ఆఫ్ ద రింగ్లో క్లీన్గా ఓడిపోయలేదు, ఇది నిజమే. అండ్ ఇంకొక నిజం ఏంటంటే నా కెరియర్లో నాకు ఇలాంటి మార్క్ వద్దన్నమాట, అంటే నేను క్లియర్గా ఓడిపోయలేదని నాకు ఇలాంటి మార్క్ ఉండదన్నమాట నా కెరియర్లో. సో అందుకనే నేను చాలా క్లియర్గా మాట చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే నీకు కొన్ని వాయిసెస్ వినపడతాయి కదా ర్యాండీ ఆర్టన్, అండ్ ఆ వాయిసెస్ నీకు ఏమని చెప్తున్నాయి, నువ్వు నాకు ఓడిపించేస్తావా, అంత సీన్ లేదు, నీ వాయిసెస్ నీకు రాంగ్ వినపడుతున్నాయి, అంటే నీకు వినపడుతున్న వాయిసెస్ అవన్నీ రాంగ్ వినపడుతున్నాయి అనమాట. ఆ వాయిసెస్ నీకు అబద్ధం చెప్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రెడీ, అర్థమైందా, నేను రెడీ ఉన్నాను, సరే ఫైట్ చేద్దామని క్లియర్లీ చెప్పేసినారు మన గుంథర్. సో దీని అర్థం ఏంటంటే బాస్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో అంటే మన బ్యాషింగ్ బర్లిన్లో మనకి ఇలా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి అనమాట. అండ్ అంతేకాదు వీళ్ళు హ్యాండ్ షేక్ చేసినప్పుడు మన గుంథర్ మరోసారి చెప్పినారు అంటే ఇక్కడ ఎవరు లేరన్నమాట, అంటే నాకు అంటే నా లెవెల్కి క్యాచ్ చేసేంత సీన్ ఇక్కడ ఎవరికి లేదని మన గుంథర్ చెప్పినారనమాట. సో సరే చూసుకుందాం అన్నట్టు మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సాలిడ్ సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత మనకి షేమస్ వర్సెస్ లుడ్విగ్ కైసర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే ఇలా మధ్యలో మనకు చిన్న బ్రాల్ బి చూడడానికి అనమాట. సో దాని తర్వాత ఇలా మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ లాస్ట్ వీక్ లాగానే ఈ రోజు మన పీట్ డన్ మ్యాచ్ మధ్యలో వచ్చినారనమాట షేమస్ పైన అటాక్ చేయడానికి. బట్ మన షేమస్ పీట్ డన్ పైన అటాక్ చేసినారు బాస్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో కొంచెం డల్గా అనిపించింది, నిజం చెప్పాలంటే చాలా స్లో చాలా డల్గా కనిపించినారు అనమాట. ఏదో అయిపోయింది ఈ మ్యాచ్ మధ్యలో మన షేమస్ అట్లా అనిపించినారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో షేమసే గెలిచినారు. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన డేమియన్ ప్రిస్ట్ ది. అండ్ డేమియన్ ప్రిస్ట్ రింగ్ లో వచ్చి డైరెక్ట్ గా అంటే మన ఫిన్ బ్యాలర్ కి పిలిచినారనమాట. హే ఫిన్ బ్యాలర్, నువ్వు ఎక్కడ ఉన్నా సార్ రింగ్ లో వచ్చి, అంటే మీ అందరూ తెలుసు అసలు ఏం జరిగిందో. అందుకని ఫిన్ బ్యాలర్ నువ్వు ఎక్కడ ఉన్నా సార్ రింగ్ లో వచ్చి అండ్ ఒక మొగాడిలా ఫైట్ చేయని చెప్పినారనమాట. బట్ అయినా అక్కడ ఫిన్ బ్యాలర్ రాలేదు. సో అప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ ఏమేమి చెప్పినారంటే ఏమైంది ఫిన్ బ్యాలర్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రిన్స్వి కాదా, లేదంటే నువ్వు ఒక పెద్ద చెత్తగా అని చెప్పినారు. అండ్ అంతేగాని అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నువ్వు నా దగ్గర టైటిల్ తీసుకున్నావు అనుకుంటున్నావు, అంటే ఒక న్యూ ఫ్యామిలీ చెప్పినారనమాట. అక్కడ అంటే మన ఫ్యాన్స్ అందరము అంటే మన డేమ్ ప్రిస్ట్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఒకప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చాను, చాలా కష్టపడిన పైకి వచ్చిన అనమాట. నాకు జడ్జ్మెంటే కనిపించినప్పుడు జడ్జ్మెంటే నాకు అవకాశం ఇచ్చింది. సో అందుకే నేను ఫైట్ చేసి ఇంకా కొంచెం కష్టపడి పైకి వచ్చిన ఒక టైప్లో మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు డేమియన్ ప్రిస్ట్ అక్కడ ఫిన్ బ్యాలర్కి ఛాలెంజ్ చేసిన అంటే రమ్మని చెప్పిన రింగ్లో, అంటే ఫిన్ బ్యాలర్ ఎక్కడో సార్ రింగ్లో వచ్చి పిలిచినారు. బట్ అయినా ఫిన్ బ్యాలర్ రాలేదు, స్క్రీన్లో కనిపిస్తున్నారు అనమాట. అండ్ మన ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పినారంటే హే డేమియన్ ప్రిస్ట్ అసలు నువ్వు
నువ్వేమనుకుంటున్నావు అంటే నేను నీకు బిట్రే చేశాను అనుకుంటున్నావు, అంత సీన్ లేదు బాబు, నిన్ను నువ్వే బిట్రే చేసుకున్నావు, అర్థమైందా? ఎందుకంటే మన జడ్జ్మెంట్లో అసలు రూల్ ఏముండే అంటే మన జడ్జ్మెంట్లో ఎవ్వరు లీడర్ లేకుండా, అర్థమైందా? మన అందరం ఒక సమానం ఉండే, జడ్జ్మెంట్ మెంబర్స్ అందరం ఒక సమానం. బట్ నువ్వేం చేసినావు, నువ్వు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవగానే ఇక నువ్వు ఒక లీడర్లా బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేసినావు అనమాట, ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసినావు. సో అందుకే ఇదంతా జరిగింది, అర్థమైందా? అంటేనా ఒక సంవత్సరం ముందు నేను ఎప్పుడో ఛాంపియన్ అయిపోతుండే, బట్ ఆ టైంలో ఏమైంది, నీ వల్ల నేను ఆ మ్యాచ్లో ఓడిపోయినాను. సో ఇదంతా నీ వల్ల జరుగుతుంది, అంటే నేనేం చేయలేదు అనమాట, ఇదంతా నీ వల్ల జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు మ్యాచ్ కోసం పిలుస్తున్నావు, నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తున్నావు, అంత సీన్ లేదు. అంటే నీకోసం మా జేడీఏ సాలన్నమాట, అంటే మా జేడీ ఫైట్ చేస్తారని చెప్పినారనమాట మన ఫిన్ బ్యాలర్. అండ్ అంతేకాదు చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చినారు. అండ్ మనకి మన న్యూ జడ్జ్మెంట్ డేలో ఇప్పుడు మన ఫిన్ బ్యాలర్ అయితే ఉన్నారు, మన కార్లిటో, జేడీ, డామినిక్ అండ్ మన లీ మోర్గన్ వచ్చేసింది అనమాట. సో వీళ్ళందరూ మనకు అక్కడ స్క్రీన్లో కనిపించినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి లైరా వల్కేరియా వర్సెస్ మన షైనా బెస్లర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ రింగ్ సైడ్ మన సోనియా డేవిల్ అండ్ మన జోయి స్టార్క్ ఉండే అనమాట. ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ అంటే మన లైరా గెలుస్తున్నప్పుడు సోనియా డేవిల్ అండ్ మన జోయి స్టార్క్ రింగ్లో వచ్చి అటాక్ చేసినారు. సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. అండ్ దాని తర్వాత వీళ్ళు అటాక్ చేస్తుంటారు కదా మన లైరా పైన. సో అప్పుడక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్యామేజ్ కంట్రోల్ది. సో మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్ వచ్చి అటాక్ చేసినారనమాట వీళ్ళ పైన. అండ్ ఒక చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఇంకెవరితో కాదు అంటే మన డ్యామేజ్ కంట్రోల్తో ఉండే, అంటే మన ఇయో స్కై, డకోటా కాయ్ అండ్ మన కైరీస్ ఏంది అప్పర్ హ్యాండ్ ఉండే అనమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. బట్ బ్యాక్ స్టేజ్లో డకోటా కాయ్ పైన అవి అటాక్ చేసినారు. ఎవరు అంటే మన సోనియా డేవిల్ వీళ్ళందరూ అంటే బ్యాక్ స్టేజ్ అటాక్ చేసినారు అనమాట మన డకోటా కాయ్ పైన. తర్వాత కొంచెంసేపు కూడా సీన్ చూపించినారు, బ్యాక్ స్టేజ్ డకోటా పైన అటాక్ జరిగింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్. సీఎం పంక్ ఛాన్సలా కొంచెం హ్యాపీగా అనిపించినారు అనమాట, ఫేస్ పైన స్మైల్ ఉండే. సో అప్పుడే అంటే మన సీఎం పంక్ చెప్పినారు రింగ్ లో వచ్చి, అంటే మీ అందరూ డౌట్ వస్తున్నట్టు అంటే మీరు అందరూ అంటే సీఎం పంక్ అసలు ఎందుకు నవ్వుతున్నాడు, ఎందుకు ఇంత హ్యాపీ ఉన్నాడు అని మేము అసలు అంటే క్వశ్చన్ వస్తుందంటే ఒక నిమిషం ఆగండి, నేను మీ అందరికీ ఆన్సర్ ఇస్తాను. కానీ దానికంటే ముందు ఏంటంటే అంటే యూఎఫ్సీ ఫైటర్ మొహమ్మద్కి ఇక్కడ మెన్షన్ చేసినారనమాట, రీసెంట్గా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పినారు మన సీఎం పంక్. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమని చెప్పినాడు చూడండి. ఇప్పుడు నేను ఎందుకు హ్యాపీ ఉన్నానంటే రీసెంట్లీ చాలా జరిగాయి అన్నమాట, నేను చాలా చెప్పినాను, చాలా చేసినాను. అండ్ రీసెంట్లీ ఏమైందంటే నేను సమ్మర్ స్లామ్లో ఓడిపోయినాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, డాక్టర్స్ అంట 9 నెలల వరకు 9 months వరకు మన సీఎం పంక్ మెడికల్ క్లియర్ కార్డు కాలేడని చెప్పినారంటే డాక్టర్స్, బట్ మన సీఎం పంక్ ఓన్లీ 5 monthsలోనే క్లియర్ అయిపోయినారని చెప్పినారు. అండ్ అందుకే నేను హ్యాపీ ఉన్నాను. అండ్ అంతేకాదు మన రీసెంట్ టైంలో చాలా జరిగాయి అన్నమాట, ఒక 10 సంవత్సరాల ముందు నేను అంటే ఇక్కడ ఏమైంది మీకు తెలుసు. అండ్ అయినా వచ్చి ఇక్కడ నేను ఫైట్ చేసినాను, సో అందుకే నేను హ్యాపీ ఉన్నాను. అండ్ అంతేకాదు ఈ డ్రూ మ్యాకింటైర్ నాకు సమ్మర్ స్లామ్లో ఓడిపించేసినాడు, బట్ అయినా నేను రింగ్లో వచ్చి మీ అందరి ముందు ఇలా పడి ఉన్నాను, సో అందుకే నేను హ్యాపీ ఉన్నానని చెప్పినారనమాట. అండ్ చాలా చెప్పినారు మన సీఎం పంక్. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే చూడండి, ఈ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినాడు ఒకప్పుడు అంటే సీఎం పంక్లో ప్రాణం ఉన్నంత వరకు నేను సీఎం పంక్ అసలు వద్దను, చాలా భయంకరంగా కొట్టి పడేస్తాను చెప్పిండు కదా, బట్ ఏమైనా స్టిల్ ఇక్కడ నిలబడి ఉన్నాను. సో అందుకే డ్రూ మ్యాకింటైర్ ఎక్కడున్నా సరే రింగ్లో వచ్చాయి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి అంటే మాట్లాడుతున్న సీఎం పంక్ కాదు, ఫైట్ చేస్తున్న సీఎం పంక్ కావాలని చెప్పినారన్నమాట. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. అండ్ మన సెత్ రాలిన్స్ వచ్చి చెప్పినారు ఫైనలీ నేను 10 సంవత్సరాలు వెయిట్ చేశాను అనమాట. అండ్ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు దొరికిన, ఇప్పుడు నీకు కుమ్మేస్తా అని చెప్పినారు మన సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ రింగ్లో వస్తున్నప్పుడు రింగ్లో రానియలేదన్నమాట ఫస్ట్ మన సీఎం పంక్. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే రింగ్లో ఇప్పుడు నేను వచ్చి నీతో ఫైట్ చేయాలి, లేకపోతే రింగ్ బయట నుంచి నీకు గుంజి కొట్టాలని చెప్పినారు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమన్నా అంటే సరే రా చూసుకుందామని చెప్పినారు. అండ్ ఇలా మధ్యలో ఆల్మోస్ట్ బ్రాల్ జరుగుతుండే, కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. డ్రూ మ్యాకింటైర్ క్రౌడ్ సైడ్కి వెళ్ళి వచ్చినారు, అంటే రింగ్లో రాలేదన్నమాట, క్రౌడ్లో నిలబడి అక్కడ మాట్లాడినారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు హే గాయ్స్ ఒక్క నిమిషం ఆగండి, అంటే ఎప్పుడు ఈ నెగిటివిటీ ఏంది అంటే కొంచెం హ్యాపీ ఉండాలి ఎప్పుడు, ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈరోజు మనం సెలబ్రేట్ చేయాలి, ఎందుకంటే నేను సీఎం పంక్కి ఓడిపించినాను సమ్మర్ స్లామ్లో, అర్థమైందా. అండ్ హైలైట్ ఏంటంటే సెత్ రాలిన్స్ నువ్వే 1, 2, 3 కౌంట్ చేసినావు అనమాట ఆ మ్యాచ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు సీఎం పంక్ నిజం చెప్పాలంటే స్టిల్ నీలో దమ్ముందనేమాట, అంటే నువ్వు రీసెంట్లీ సమ్మర్ స్లామ్లో చాలా మంచిగా ఫైట్ చేసినావు, సో స్టిల్ నీలో దమ్ముందనేమాట సీఎం పంక్. బట్ ఏంటంటే నువ్వు అంత ఫైట్ చేసి లాభం ఏంటంటే స్టిల్ నీ వైఫ్ అండ్ నీ
డాగ్ అంటే నా దగ్గర ఉన్న అంటే ఆ బ్రాస్లెట్ మన డ్రూ మ్యాకింటైర్ దగ్గర ఉంది కదా. సో మన సీఎం పంక్ ది అందమైన వైఫ్ ఏజే అంటే సీఎం పంక్ దగ్గర పిచ్చి ఒక అంటే ఆ పేరున్న బ్రాస్లెట్ స్టిల్ మన డ్రూ మ్యాకింటైర్ దగ్గర ఉందని చెప్పినారు. సో ఇదంతా అయిన తర్వాత మన సీఎం పంక్ పిచ్చి కోపం వచ్చింది అండ్ మన సీఎం పంక్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు అన్నమాట. అంటే క్రౌడ్లో వెళ్ళిపోయినారు డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేయడానికి. బట్ అంతలో డ్రూ మ్యాకింటైర్ అక్కడికి వెళ్ళిపోయినారు. అంటే మొన్నటి వరకు డ్రూ మ్యాకింటైర్ రా ఫైట్ చేద్దాం అది అని చెప్పినారు అండ్ ఇప్పుడేమో డ్రూ మ్యాకింటైర్ వెళ్ళిపోయినారు అనమాట సీఎం పంక్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి. అండ్ గైస్ అంతేకాదు అంతలోనే రింగ్లో మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చినారు అండ్ ఒకటిసారి అవుట్ ఆఫ్ నోవర్ వచ్చి మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినారనమాట. బట్ స్టార్టింగ్లో ఫస్ట్ మన సెత్ రాలిన్స్ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసినారు. బట్ అయినా బ్రాన్సన్ రీడ్ చాలా భయంకరంగా కొట్టేసినారు. అండ్ బాస్ అంతేకాదు మామూలుగా కొట్టలేదు బ్రాన్సన్ రీడ్. అంటే మన బ్రాన్సన్ రీడ్ది ఫినిషర్ ఉంది కదా సునామీ స్ప్లాష్. సో సునామీ పైన సునామీ ఇచ్చేసినారన్నమాట. ఒక్కటి కాదు 2 కాదు 3 కాదు అంటే ఇష్టమైనట్టు కొట్టేసినారు బాస్. అది మామూలుగా లేకుండే అంత హెవీ మనిషి అంటే సెత్ రాలిన్స్ పైన అంటే ఆ స్ప్లాష్ నిజంగా చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. సో అందుకనే ఆ స్ప్లాష్కి అంటే సునామీ పేరు ఇచ్చినారనమాట. సో సునామీ పైన సునామీ ఇచ్చేసినారనమాట. చాలా భయంకరంగా కొట్టినారు. అక్కడ అఫీషియల్స్ వచ్చినారు, రెఫరీస్ వచ్చినారు ఆపనికి. బట్ ఎవరు ఆపలేకపోయినారనమాట బిగ్ బ్రాన్సన్ రీడ్కి. అండ్ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ ఖాళీ టైంలో పెద్ద అంటే బ్రాల్ మధ్యలో వచ్చి మైక్ తీసుకొని వచ్చి మీరు ఫైట్ చేయదు, ఫైట్ చేస్తే మంచిగా ఉండదు అది అని చెప్పి బాగా బిల్డప్ ఇస్తాడు అనమాట మన ఆడమ్ పియర్స్. బట్ సెత్ రాలిన్స్ విషయంలో అంతా అసలు బిల్డప్ వేయలేదు, అసలు కనిపించలేదన్నమాట. అంటే మన సెత్ రాలిన్స్కి అక్కడ ఇంత భయంకరంగా కొట్టేసింది నిజంగా మన బ్రాన్సన్ రీడ్. అండ్ అక్కడ ఉన్న రెఫరీస్ అఫీషియల్స్ మన సెత్ రాలిన్స్ రింగ్ బయట గుంజేసే పని అయిపోతుండే. బట్ వాళ్ళు అయినా అంటే వాళ్ళు మన బ్రాన్సన్ రీడ్కి వాళ్ళు ఆపని ట్రై చేస్తున్నారు. బ్రాన్సన్ రీడ్ ఏమో అంటే సునామీ పైన సునామీ ఇచ్చేస్తుండే, మొత్తం బ్లడ్ వచ్చేసి అనమాట మన సెత్ రాలిన్స్కి, మొత్తం రక్తం కక్కిండి. అక్కడ నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన బ్రాన్సన్ రీడ్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ అంటే మళ్ళొకసారి కొడదాం అనుకున్నారు. బట్ అంత లాస్ట్లో రింగ్ బయట గుంజేసినారనమాట మన సెత్ రాలిన్స్ అక్కడ ఉన్న అఫీషియల్స్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ చాలా అంటే చాలా పెద్ద షాకింగ్ అటాక్ జరిగాయి అనమాట మన సెత్ రాలిన్స్ పైన. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నాకు ఏమైనా రూమర్స్ ఏమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరితో అప్డేట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే సో నెక్స్ట్ మనకి కోఫీ కింగ్స్టన్ అండ్ మన ఎగ్జైర్ వుడ్స్ వర్సెస్ మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన క్యారెన్ క్రాస్ స్కార్లెట్ అందరూ ఇంటరప్ట్ చేస్తుంటారు. సో బాస్ అప్పుడే ఫైనల్ 2 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడో ఒక 2 సంవత్సరాల ముందే మన రాలో డ్రాఫ్ట్ అన్నమాట మన ఒడోసీ జోన్స్. బట్ ఇప్పుడు ఫైనల్ వచ్చినారనమాట. అండ్ వచ్చి ఎంత భయంకరంగా అటాక్ చేసినారు బాస్ అంటే చాలా జబర్దస్త్ అటాక్ చేసినారు అనమాట. అంటే మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ అంటే మన ఏకమ్ అండ్ రెజార్ ఆలే ఇంత హెవీగా జబర్దస్త్ ఉంటారు. బట్ ఒడోసీ జోన్స్ ముందు కొంచెం అంటే లైట్గా కనిపిస్తున్నారు అనమాట. ఎంత భయంకరంగా అటాక్ చేసిండు మనోడు. మొత్తం ఫైనల్ టెస్ట్మెంట్కి ఇచ్చి పడేసాడు అనమాట. అండ్ చాలా జబర్దస్త్గా అనిపించింది. అండ్ బాస్ ఇంకేముండే అంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ద న్యూడనే గెలిచానమాట. సో బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. అండ్ బ్యాక్ స్టెప్ చాలా హ్యాపీగా అనిపించినారు మన ద న్యూ డే. బట్ మన ఎగ్జైర్ వుడ్స్ కొంచెము అంటే మన కోఫీ కింగ్స్టన్ చెప్పకుండా తీసుకొచ్చిండే ఏంది అంటే సర్ప్రైజ్ ఇచ్చిండే అన్నట్టు కొంచెము మన ఎగ్జైర్ వుడ్స్ కొంచెం షాక్లో కనిపించినారు అనమాట. కొంచెం నచ్చలే అట్లా ఫేస్ పెట్టినారు. బట్ మెయిన్ ఏంటంటే మీరు ఇంతకాలం నుంచి అంటే క్యారెన్ క్రాస్ వల్ల దమ్ అవుతుండే. అండ్ ఇప్పుడు ఫైనల్లీ కోఫీ కింగ్స్టన్ అంటే మన ఒడోసీ జోన్స్కి తీసుకొచ్చినాడు. సో ఇంకేం కావాలన్నమాట. ఇప్పుడు మీ సైడ్ ఇంత పెద్ద పవర్ వచ్చేసింది. ఇప్పుడు మీరు బ్రాల్లోవి గెలిచినారు, మ్యాచ్లోవి గెలిచినారు. సో కొంచెం హ్యాపీ ఉంటే మంచిగా ఉంటుంది కదా. బట్ కొంచెం ఎగ్జైర్ వుడ్స్కి ఏదో నచ్చలేనట్టే కొంచెం ఆ టైంలో కనిపించింది. అంటే మొత్తంకి ఫేస్ మ్యాచ్ చూపి లైట్ అవుట్ చూపించాను అనమాట మన ఎగ్జైర్ వుడ్స్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ సెగ్మెంట్ బి అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఆస్టన్ థియరీ గ్రేసన్ వాలర్ వర్సెస్ ద మిస్ అండ్ ఆ ట్రూత్ మధ్యలో మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో ఆ ట్రూత్ అనుకోకుండా అంటే మన గ్రెసన్ లేపినప్పుడు అనుకోకుండా కాలు తాకినాయనే మాట. అంటే మన ఆ ట్రూత్ వల్ల తాకినాయి ఆ కాలు. అంటే మన ద మిస్కి సపోర్ట్ పడిపోయినారు ద మిస్ రింగ్ బయట. అది లాభం లేపేసినారు మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ గెలిచినారు. ఓకే సో నెక్స్ట్ మనకి మన జేడీ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అంటే ఫైనల్ ఇప్పుడు జడ్జ్మెంట్ డే మెంబర్స్ మధ్యలో పోయి మనకి ఫైట్ చూడడానికి వస్తుంది అనమాట. ఎందుకంటే బిట్టర్ అయిపోయింది కదా. సో అందుకని జేడీ అండ్ డేమియన్ చాలా మంచి మ్యాచ్ అయ్యి మన ఫిన్ బ్యాలర్ పంపిస్తున్నారనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే
మ్యాచ్ మధ్యలో అంటే మన ఫిన్ బ్యాలర్ వచ్చి అటాక్ చేసినారు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ దాని తర్వాత మొత్తం జడ్జ్మెంట్ డే మెంబర్స్ లైక్ మన కార్లిటో, డామినిక్, ఫిన్ బ్యాలర్ అంటే వీళ్ళందరూ జేడీ అటాక్ చేసినారనమాట మన డేమియన్ పైన. అండ్ బాస్ అంతేకాదు అయినా డేమియన్ ప్రిస్ట్ ఫైట్ బ్యాక్ చేసినారు, బట్ అంతలోనే మన లీ మోర్గన్ కొంచెం మధ్యలో వచ్చిందనమాట. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది రియా రిప్లీది. అంటే అసలు ఎప్పుడో ఎంట్రీ కావాలి, బట్ కొంచెం లేట్ అయిపోయింది అక్కడ రియా రిప్లీ ఎంట్రీ. సో రియా రిప్లీ ఎంట్రీ కాగానే బాస్ అంటే మన లీ మోర్గన్, డామినిక్ పారిపోతుంటారు. సో అప్పుడే మన లీ మోర్గన్ పట్టుకునే మాట మన రియా రిప్లీ బాగానే కొట్టింది. అండ్ కామెంటర్ స్టేప్ లేపైతే అనుకుంది, బట్ అంతలోనే మన డామినిక్ కాపాడేసినారు లీ మోర్గన్కి. అండ్ రింగ్లో బి అంటే జేడీ పైన అటాక్ చేసినారు అనమాట వీళ్ళు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ బ్రాల్ అయిపోయింది. ప్రెజెంట్ కోసం అయితే ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన డేమియన్ ప్రిస్ట్ అండ్ రియా రిప్లీది ఉండే. అండ్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇయో స్కై వర్సెస్ సోనియా డెవిల్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికాయి. అండ్ రింగ్ బయట చాలా బ్రాల్, చాలా తమాషాలు జరిగాయి అనమాట. ఎందుకంటే సోనియా డెవిల్తో పాటు మన జోయి స్టార్క్ అండ్ మన షైనా బెజర్ ఉండే అక్కడ రింగ్ సైడ్. అండ్ ఇయో స్కైకి అక్కడ హెల్ప్ చేయడానికి మన కైరస్ సేన్ ఉండే అనమాట. అండ్ బాస్ అందుకే రింగ్ బయట అందుకే కొంచెం తమాషాలు మనకి చూడడానికి దొరికినాయి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఇయో స్కై. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్ లో ఒక జబర్దస్త్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ రోజు ఫైనలీ మన రాలో మన న్యూ వైట్ 6 ఇన్ రింగ్ డెబ్యూ అయిపోయింది బాస్. ఎస్ అంటే మనకి వైట్ 6 వర్సెస్ మన షార్ట్ కేబుల్ అండ్ ద క్రీడ్ బ్రదర్స్ మధ్యలో మనకి ఒక మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్గా ఉండేనమాట, చాలా కిరాక్ ఉండే, చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ ఫ్యాన్స్ అందరు దిస్ ఈజ్ ఆసమ్ అని చాంట్ చేసినారు. ఆ లెవెల్లో ఉండే మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవరు కాదు మన న్యూ వైట్ 6. ఎస్ అంటే మన వైట్ 6 ఈరోజు అంటే ఈ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ గెలిచినారనమాట. అండ్ మన బ్రే వైట్ గా చాలా మంచి ట్రిబ్యూట్ ఇచ్చినారు ఈ మ్యాచ్లో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. అండ్ అంతేకాదు అంటే మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసము చాలా మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్ కోసం రోమన్ రేన్స్ కి మా WWE అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తుంది. అంటే ఫస్ట్ రూమర్ వచ్చిండే, నేను మీ అందరికీ అంటే 1-2 days బ్యాక్ చెప్పేసాను అనమాట. అంటే రోమన్ రేన్స్ వచ్చిన రోజు సెకండ్ వీడియో చెప్పేసాను. నెక్స్ట్ స్మాక్ డౌన్ లో కంపల్సరీ రోమన్ రేన్స్ వస్తారు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ రిటర్న్ చేసినారు. అండ్ అలాంటి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ రాకపోతే మంచిది కాదని నేను మొన్న చెప్పేసినాను. అండ్ రీసెంట్లీ ఏమైందంటే మా WWE రోమన్ రేన్స్ కి అఫీషియల్లీ నెక్స్ట్ ఇప్పుడు స్మాక్ డౌన్ వస్తుంది కదా, సో ఈ స్మాక్ డౌన్ కోసము అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తున్నాను అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ లో ఫైనలీ ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ స్మాక్ డౌన్ లో రిటర్న్ చేస్తారనమాట. అండ్ బాస్ ఇప్పుడు రోమన్ రేన్స్ వస్తున్నారంటే నిజంగా అది మామూలుగా ఉండదన్నమాట. ఇప్పుడు సోలో సికోవా వీళ్ళందరూ అంటే న్యూ బ్లడ్ లైన్ చాలా కోపలు ఉన్నారు రోమన్ రేన్స్ పైన. మనకు అంత మంచిగా ఉంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ లో బేబీ ఇలా మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ లేదంటే ఒక కిరాక్ బ్రాల్ మనకి చూడడానికి దొరకొచ్చు అనమాట. ఎందుకంటే రోమన్ రేన్స్ సోలో సికోవా పైన అటాక్ చేసిన కదా రీసెంట్లీ సమ్మర్ స్లామ్ లో. సో అందుకని మేబీ ఒక మంచి బ్రాల్ అనేది జరగచ్చు, సో చూద్దాం. బట్ మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ లో ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తున్నారు. ఓకే అండ్ బాస్ అంతేకాదు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, మీకు ఈ వీడియో కొంచెమైనా వస్తే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మీరు కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్